మన దేశంలో బోలెడని సహజ వనరులు ఉన్నాయి, కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ యాక్సెప్టెడ్ కాదు. అంటే ఇవాళ ఒక క్షురకుడు, ఒక దోబి, ఒక వడ్రంగి, ఒక కుమ్మరి ఇట్లాంటి కుల వృత్తులు చేసేవాళ్ళని మనం గౌరవిస్తున్నాం, పట్టించుకోవట్లా. కానీ అదే సందర్భంలో అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వట్ల. ఒక రైతుకి, ఒక రైతు కూలీకి, ఒక ఇంట్లో పని మనిషికి గౌరవం ఇస్తామా? గౌరవం అంటే ఏమండని కాళ్ళు పట్టుకోనక్కర్లా, మర్యాదగా మాట్లాడటం చేస్తామా? చెయ్యం. చులకన. చివరికి మన బిడ్డలతో పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ యాక్సెప్టబుల్ కాదు. ఈ ఇంపాక్ట్ ఏమైంది ఈ దేశంలో? ఫైనల్గా వచ్చేటప్పటికి అదే పనులు చేయడానికి మన వాళ్ళే విదేశాలకు పోతున్నారు, విదేశాలకు పోయి చదువుకుంటున్నారు, విదేశాలకు పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. లేదా ఇక్కడ చదువుకుని అక్కడికి పోయి ఉద్యోగాలు. దానికంటే అట్లా ఉద్యోగాలు రావడం కష్టమవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి చదువుకుని అక్కడే ఉద్యోగాలు చేసేటప్పుడు చదివేటప్పుడు ఏం చేస్తున్నారు మనోళ్ళు? మొదట అదే పాయికానాలు గడుగుతున్నారు, షాపుల్లో పనిచేస్తున్నారు, హోటళ్ళలో పనిచేస్తున్నారు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు, పిజ్జా కార్నర్లో పనిచేస్తున్నారు. అన్నీ. ఇక్కడ ఒక డెలివరీ బాయ్ మన ఇంటికి వస్తే చాలా లైట్, అక్కడ అదే పని మన పిల్లలు చేస్తున్నారు. మనకి చులకన. ఇక్కడైతే ఆ ఇంపాక్టే ఈ దేశంలో ఈ పనులు చేయడం కంటే దుబాయ్ వెళ్ళామన్న అద్భుతమైనటువంటి జీవితం ఏంటి? దుబాయ్లో సంపాదించేది ఇక్కడ సంపాదించవచ్చు, కానీ ఎందుకని? మనకు ఆ పని ఇక్కడ చేస్తే చులకన. కాబట్టి విదేశాల్లో ఉన్నామని చెప్పుకుంటానికి అట్లా వెళ్ళిపోతున్నాం. కానీ ఆయా దేశాల వాళ్ళకి ఇది ఒక పెద్ద ఎసెట్ అయింది. బుర్రలుండి శ్రమ చేయగలిగినటువంటి వాళ్ళు ఆయా దేశాలకు గిఫ్ట్గా దొరుకుతున్నారు. ట్యాక్సులు ఒక్క అమెరికాలోనే కేవలం 1% భారతీయులు ఉన్నారు, 6% పన్నులు మన వాళ్ళే కడుతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రూట్లో ఉంది, ఎక్కడో ఎందుకు. అన్నిటికంటే ఇంకో విచిత్రం ఉంది తెలుసా? ఇవాళ ప్రపంచంలో హయ్యెస్ట్ యూట్యూబర్స్ ఇండియా నుంచినే ఉన్నారు. దేశ జనాభా వల్ల కావచ్చు, లేకపోతే మనలో ఉన్నటువంటి ఒక సృజనాత్మకత వల్ల కావచ్చు. ఈ యూట్యూబ్ చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళ వలన ఎన్ని వందలు కాదు, ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్లు ఆదాయం వస్తుంది. అదే సందర్భంలో దాని మీద ట్యాక్స్ ఎంత వస్తుంది అక్కడ ఉన్న గవర్నమెంట్కి? యూట్యూబ్లో ప్రతి ఒక్కదానికి అక్కడ 13% ట్యాక్స్ తీసుకుంటున్నారు. ఆ విధంగా ఎంత ఆదాయం వస్తుంది? అంటే మన దగ్గర ఉన్నటువంటి చులకనతనం అవతల దేశాలని వెతికిస్తోంది, పెంచి పోషిస్తోంది.